హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ రాజ్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటూనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇంతకీ ఏం కర్రీ అనుకుంటున్నారు? పచ్చి రొయ్యల కర్రీ అండి. చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. దీన్ని మనం రైస్లోకి, చపాతీలోకి, లేదంటే ఇంకా వేరే వేరే వాటిలోకి కూడా తినొచ్చు నంచుకొని. సో చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకా ఎందుకు లేట్, ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి. సో ఈ పచ్చి రొయ్యల్ని మనం ముందైతే క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. నేను క్లీన్ చేసేసాను, నాకు కొంచెం మా ఆయన హెల్ప్ చేశాడు. సో మా ఆయనకి ఏంటంటే సండే అంటే ఏదో ఒకటి స్పెషల్ ఉండాలని ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరికైనా ఉంటుంది. సో మా ఆయనకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. సో మార్నింగే తీసుకొచ్చాడు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని, నేను ప్రాసెస్ ఏంటంటే మెజర్మెంట్స్తో చెప్పట్లేదు. సో మీకు నచ్చినంత మీరు వేసేసుకోండి. ఇంకా ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆనియన్స్, మిర్చి ఒక 3-4 తీసుకున్నాను. 3-4 మిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఈ ముందుగా ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో పచ్చి రొయ్యలు కూడా వేసేసుకొని 2-3 నిమిషాలు అలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకి ఏంటంటే ఇందులో ఉండే వాటర్తోనే అది కుక్ అవ్వాలి. ముందే వాటర్ వేసుకోవడం అట్లా చేయకూడదు. దాంట్లో ఉన్న వాటర్తోనే ఉడికించాలి. అలా అవుతేనే మనకి మంచి కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా కొంచెం 2-3 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది మనకి. సో మళ్ళీ మూత పెట్టేసుకొని దాన్ని ఉడికించేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా పెళ్ళి అవ్వకముందు నేను తినలేదు, కానీ పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ ఎప్పుడు కొత్త కొత్త డిషెస్ నాకు పరిచయం చేస్తూ ఉంటాడు. సో నేను మీకు చూపిస్తున్నాను అంతే. సో ఇలా మనకి మొత్తం వాటర్, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే కరివేపాకు వేసుకోవాలి కొంచెం అలా. ఇప్పుడు మిడిల్లో వేస్తే మనకి ఆ టేస్ట్కి, ఆ స్మెల్కి బాగుంటుంది అన్నట్టు కరివేపాకు. సో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వెనికిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్మోస్ట్ ఇది మనకి 50-60% ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను కారం. మాది కొత్త కారం అండి, అందుకే 2 స్పూన్సే వేస్తున్నాను. సో కారం ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5-6 మినిట్స్ దాన్ని అలా కలపకుండా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మనకి ఇలా అవుతుంది. సో నేను ఏంటంటే టొమాటోస్ గ్రైండ్ చేసి వేసుకున్నాను. మనకి మంచి రెస్టారెంట్ స్టైల్ ఉండాలని చెప్పేసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందని. సో చూసారు కదా, మనకి కొంచెం ఉడుకుతుంది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అలా మనకి ఆయిల్ పైకి తేలిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని అదంతా మంచి కుక్ అవ్వనివ్వాలి మళ్ళీ. ఇప్పుడు ఇందులోనే మనం ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో ధనియా పౌడర్, ఇంకా నేను హోల్ గరం మసాలా యూస్ చేస్తున్నాను. అది ఒక 1 స్పూన్, ఇది ఒక 1 స్పూన్ వేసేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. అంత ఆయిల్ అంతా మంచి దగ్గరికి గ్రేవీ అవ్వాలి. చూసారు కదా, మనకి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. సో అంతే ప్రాసెస్. ఇంకా మనం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని తినేయడమే. యమ్మీ యమ్మీ రొయ్యల కర్రీ అయితే అలా ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ డిష్ని, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.